నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేవలం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందని పాలకుర్తి నియోజకవర్గం నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. జనగాం జిల్లా పాలకుర్తి పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రం ఏర్పడితే ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి తప్ప తెలంగాణలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదన్నారు. ఆ తర్వాత పాలకుర్తి పట్టణ కేంద్రం నుండి శివరాం గార్డెన్స్ వరకు సుమారు 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన చేసిందల్లా ఏమీ లేదు. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఒక గోండా రాజకీయాలు, భయపెట్టటాలు లేదా కండిషనల్ రాజకీయాలు. కండిషనల్ రాజకీయాలు అంటే ఆయన కండ కప్పుకుంటేనో, లేకపోతే వాళ్ళకి అనుచరులుగా ఉంటేనో, లేకపోతే వాళ్ళ పార్టీలో జాయిన్ అయితేనే పథకాలు కానీ ఏదైనా కానీ అందుతాయి. అదే వాళ్ళ పథకాలు తీసుకొని ఇంకొక పార్టీలోకి పోతేనో, లేకపోతే ఇంకొక పార్టీ దగ్గర అటెండ్ అయితేనో వాళ్ళు అవన్నీ తీసుకోవడం జరుగుతున్నది. సో మళ్ళీ వాళ్ళ చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉన్నది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా భయపడుతున్నారు. సో మీరు ఏ భయాలకి కానీ, ఏ గోండాగిరికి కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ భయాలు వచ్చినా కానీ, ఏ భయపెట్టినా కానీ మిమ్మల్ని నేనుంటాను మీ అందు. సో ఏదున్నా కానీ నేను చూసుకుంటాను. ఆ నమ్మకం అయితే మీరు ఉంచుకొని, మీరు ఆ రోజు మనకి తెలంగాణ వచ్చినప్పుడు మీ ఎంత కీలక పాత్ర పోషించారో అదే కీలక పాత్ర మీరు ఇక్కడ మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో మన కాంగ్రెస్ జెండా నలుపుకోవాలి, కాంగ్రెస్ని తెచ్చుకోవాలంటే మీరు అదే విధంగా కీలక పాత్ర పోషివ్వాలి మీరందరూ కూడా. ఎందుకంటే రేపు ఉండే చేసే నాయకులే మీరు. ఎందుకంటే మీకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. నేను పెద్ద అంటే సీనియర్ లీడర్స్ని అందరినీ కోరుకునేది ఒకటే, మనము యూత్ని ముందు పెడదాము, మన యూత్కి కూడా ఛాన్స్ ఇద్దాము. ఎందుకంటే యూత్కి ఆల్రెడీ మనకంటే కూడా తెలియకలోడు, కొత్త జనరేషన్, కొత్త బ్లడ్, కొత్త ఐడియాస్, వాళ్ళ ఎంతూజియాజం, మోటివేషన్, డ్రైవ్ ఉన్నంత మనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మనం అప్పుడు పుట్టినప్పుడు నేర్చుకున్నాము. ఈరోజు జనరేషను పుట్టిన దగ్గర నుంచి పుట్టక ముందే నేర్చుకొని పుడుతున్నారు. సో అలాంటిది వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని ముందు పెట్టి ఇంకా రాబోచ్చే ఇంకా ఫ్యూచర్లో ఒక నాయకుల్ని చేద్దాము. వాళ్ళకి కేపబుల్గా వాళ్ళు చాలా కేపబుల్ ఉన్నారు. ఇప్పుడంటే ఈరోజు చూస్తుంటే ఈ సభలో అంతా తెలుస్తుంది. ఇప్పుడు నేను వచ్చిన లాస్ట్ 4 months నుంచి నేను చాలా యూత్ని క్లోజ్గా అబ్జర్వేషన్ చేస్తున్నాను. సో యూత్లో ఆ కసి, ఆ మోటివేషను, అది చేయాలి అనే తపన ఉన్నది వాళ్ళలో. ఆ తపన్ని మనం ముందుకు తీసుకెళ్దాము. ముందుకు తీసుకెళ్ళి వాళ్ళే మన ఫ్యూచర్ లీడర్స్గా భావిద్దాము. వాళ్ళని ఒక లీడర్స్లా